అరే ఏంద్రా బాయ్ సూపర్ కార్ పట్టుకొస్తావు అనుకుంటా ఈ కార్ పట్టుకొచ్చినావు. అవును ఇది నాకు సూపర్ కారే. ఇది ఎవ్వరు లేని టైంలో నా దగ్గర ఉండే 2020లో మా ఫాదర్ నాకు గిఫ్ట్ ఇచ్చిండు. నా మాస్టర్స్ మొత్తం ఈ కార్లోనే గడిపిన. సో డెఫినెట్లీ ఇది నాకు సూపర్ కారే. టాకింగ్ అబౌట్ దిస్ కార్ స్పెసిఫికేషన్స్, కార్ వచ్చేసి పెట్రోల్ ఇంజిన్, ఆటోమేటిక్ కార్. యూ కెన్ సీ ఇట్ ఈస్ వైట్ కలర్. అండ్ దీని పేరు వచ్చేసి ఫోర్డ్ ఫోకస్ 2010 మోడల్ ఇది. అండ్ మేము అప్పట్లో 1,05,000 రీడింగ్ ఉన్నప్పుడు కొన్నాం. అండ్ దీంట్లో నేను కొట్టిన టాప్ స్పీడ్ ఎంతో మీరు లాస్ట్ వరకు ఉండి తెలుసుకోండి. ఫస్ట్ ఎక్స్టీరియర్ చూసేద్దాం. ఎక్స్టీరియర్ చూసుకున్నట్టయితే కొంచెం సన్లైట్ వల్ల వేర్ అవుట్ అయింది, కొంచెం బ్లాక్ స్పాట్స్ కనబడుతున్నాయి, పెయింట్ పోయినట్టు కనబడుతుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఫైన్. సైడ్స్కి వెళ్ళి అయితే ఫుల్ బాగుంది. అండ్ మీరు ఇక్కడ సైడ్స్కి వెళ్ళి చూసుకోండి, స్లోప్ ఫినిష్ వచ్చింది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొంచెం బాగానే ఉంది. మీకు సస్పెన్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ దీని టైర్ సైజ్ వచ్చేసి 15 ఇంచ్ టైర్. సో అప్పట్లో 15 ఇంచ్ టైర్స్ ఉండే. ఇప్పుడు సెడాన్స్ టైర్స్ సైజ్ ఎంత ఉందో కమెంట్ చేయండి. ఇండియాలో దొరికేవి కానీ యూఎస్లో మీరు వాడే కార్స్ ఎంత ఉందో టైర్ సైజ్ ఒకసారి కమెంట్ చేయండి. ఇక్కడ సైడ్ మిరర్స్ ఉన్నాయి. మీకు 2010 మోడల్ కాబట్టి ఇవి లోపలికి క్లోజ్ అవ్వవు. సో చూసుకున్నట్టయితే ఇట్లా హ్యాండిల్స్ చూడండి. మీకు ఇక్కడ ఎటు సైడ్ కూడా కీస్ పెట్టుకునేటట్టు లేదు, అక్కడ సైడ్ ఉంది కీస్ పెట్టుకునేటట్టు. అండ్ ఇది పెట్రోల్. సో యూ కెన్ ఓపెన్ ఇట్ డైరెక్ట్లీ లైక్ దిస్. యూ డోంట్ హ్యావ్ ఎనీ బటన్. అండ్ డైరెక్ట్గా ఇది తీసుకొని మీరే ఫిల్ చేసుకోవచ్చు. యాజ్ యూ కెన్ సీ కున్నట్టుగా అయితే ఇది కంప్లీట్లీ మెటల్ బాడీ, మెటల్ సౌండే వస్తుంది. ఇప్పుడు వచ్చే బండ్లన్నీ ఫైబర్ వస్తున్నాయి. సో చెప్పాను కదా ఫోర్డ్ ఫోకస్, ఇది ఫోర్డ్ ఫోకస్లో ఎస్సీ మోడల్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను అప్పట్లో ఫస్ట్ టైం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రివర్స్ ఇస్తుండే అనమాట. రివర్స్ ఇస్తున్నప్పుడు నేను పెట్టిన ఫస్ట్ స్క్రాచ్ ఇది. సో ఇది నాకు గుర్తు, ఇది నేను పెట్టింది, ఇదంతా నేనే పెట్టిన. ఇదంతా స్క్రాచెస్ మీకు కనిపిస్తున్నట్టు అయితే. సో యా, మీకు ఒకసారి ట్రంక్ సైజ్ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ట్రంక్ సైజు ఆల్మోస్ట్ ఆల్ మీకు 2 లగేజ్ బ్యాగ్స్ పడతాయి. అండ్ దీంట్లో కూల్ ఫీచర్ ఏంది అంటే మీరు లోపల ఉన్న సెకండ్ రోలో ఉన్న సీట్స్ కూడా బెండ్ చేసుకొని మీరు ఎక్స్ట్రా పెద్ద లగేజ్ ఏమైనా ఉంటే టీవీ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. ఏమన్నా లైక్ బెడ్ మ్యాట్రెస్ ఇట్లాంటివి ఉన్నా కూడా మీరు ఫిట్ ఇన్ చేసుకోవచ్చు. బానెట్ కోసం ఇక్కడ ఒక బటన్ ఉంది మనకి. ఈ బటన్ ఇలా లాగితే బానెట్ ఓపెన్ అవుతుంది అనమాట. సో దీని బానెట్ సగం ఓపెన్ అయింది, బట్ మిగతా సగం మీరే ఓపెన్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడికి వచ్చి. సో చూడండి అప్పట్లో ఇంజిన్ సౌండ్ ఎంత హార్ష్గా ఉందో, ఎంత లౌడ్గా ఉందో. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే, నౌ లెట్స్ గో ఇన్ టు ద ఇంటీరియర్. సో నేను ఆల్మోస్ట్ ఆల్ 5'10" ఉంటా. వితౌట్ స్టీరింగ్ అడ్జస్ట్మెంటే ఈజీగా రోలింగ్ అయిపోతున్నా. మీరు చూసుకున్నట్టుగా అయితే ఆటోమేటిక్ కార్ కదా, ఇక్కడ పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్, ఎల్ ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. అండ్ దీంట్లో యూఎస్బి కానీ, యూఎస్బి బి కానీ, యూఎస్బి సి కానీ, బ్లూటూత్ కానీ, లైక్ మీకు ఆటో స్టీరింగ్ కానీ, రోడ్ అసిస్ట్ కానీ, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ కానీ ఏవి కూడా లేవు, ఎందుకంటే ఇది పాత కారు కాబట్టి. సిడి ఆప్షన్ ఉంది, కావాలంటే ఆక్స్ ఆప్షన్ ఉంది. నేను అప్పట్లో మాస్టర్స్ ఉన్నప్పుడు ఒక డివైస్ ఉంటుండే అమెజాన్లో, అది మీకు చూపిస్తాను. ఆ డివైస్ పెట్టుకొని నేను బ్లూటూత్ నా ఫోన్కి కనెక్ట్ చేసుకొని అట్లా నేను సౌండ్స్ వింటున్నాను అనమాట. ఇక్కడ మీరు 2 వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ వ్యాలెట్ పెట్టుకోవచ్చు, మీ ఫోన్ పెట్టుకోవచ్చు. అండ్ పక్కన సైడ్స్కి కూడా వాటర్ బాటిల్స్ పెట్టేటట్టు మనకి ఇంకో గ్లవ్ బాక్స్ ఉంది. అండ్ ఏసీస్ బాగా పనిచేస్తున్నాయి. అండ్ యూ కెన్ సీ హియర్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి ఇక్కడ మనకి రీడింగ్లో 120 మైల్స్ అన్నట్టు చూపిస్తుంది. అండ్ ఆర్పిఎం వచ్చేసి 7 ఆర్పిఎం మనకు రేజ్ చేయొచ్చు అని చూపిస్తుంది. కొన్నిసార్లు అయితే దీన్ని 6 ఆర్పిఎం వరకు కూడా రేజ్ చేసిన, ఎందుకంటే కొంచెం యాక్సలరేషన్ ఎక్కువ ఉండాలని చెప్పేసి. అండ్ టాకింగ్ అబౌట్ మైలేజ్, ఈ కార్లో మీరు ఆల్మోస్ట్ ఆల్ సిటీలోనైతే 22 వరకు ఇస్తుంది, హైవేలోనైతే 27 వరకు ఇస్తుంది. సో ఇట్స్ బెటర్. 2010 కార్ ఇంత ఇచ్చుడు ఎక్కువనే. ఇక్కడ మనకి పార్కింగ్ లైట్స్ ఉన్నాయి, పార్కింగ్ లైట్స్ కూడా పెట్టొచ్చు. అండ్ సైడ్ మిరర్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. సైడ్ మిరర్స్ ఎట్లా అడ్జస్ట్ చేస్తారంటే ఈ బటన్తో అనమాట. ఈ బటన్ ఇలా తిప్పుకుంటూ, ఇది మధ్యలో ఉంటే ఇది న్యూట్రల్లో ఉన్నట్టు, లెఫ్ట్ పెట్టి మీరు కొంచెం ఇలా టర్న్ చేస్తూ ఉంటే అది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సిమిలర్లీ ఇట్ గోస్ ద సేమ్ విత్ దిస్ మిరర్ ఆల్సో. ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్న కొద్దీ ఇలా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో అలా. అండ్ ట్రంక్ ఎలా ఓపెన్ చేస్తామంటే ట్రంక్కి ఇక్కడ ఒక బటన్ ఇచ్చిండు.
ఈ బటన్ ఇలా నొక్కితే మనకి ట్రంక్ ఓపెన్ అవుతుంది. కమింగ్ టు ద సెకండ్ రో. నేను ఇక్కడ ఈ రోలో అసలు రేర్గా కూర్చున్నా అసలు ఈ రోలో. బట్ చూసుకున్నట్టుగా అయితే నేను 5'10" హైట్ కంఫర్టబుల్గా కూర్చుంటున్నాను. ఆల్మోస్ట్ 10 inches హైట్ కూడా ఉంది నాకు అవైలబుల్గా. ఇక్కడ లైట్ కూడా ఇచ్చిండు ఆన్ అండ్ ఆఫ్ బాగా. సో ఫుల్ కంఫర్ట్నెస్ ఉంది నాకైతే. లాంగ్ డ్రైవ్స్ ఈజీగా ఒక 1-2 hours కూడా కూర్చోవచ్చు అనుకుంటున్నాను నేనైతే. 2 members ఈజీ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఎవరైనా సన్నగా ఉంటే ఇంకో థర్డ్ పర్సన్ కూడా కూర్చోవచ్చు. మేము మాస్టర్స్లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 5 members పెద్ద పర్సనాలిటీస్ గట్టిగానే కూర్చొని వెళ్ళినాం. అండ్ సమ్టైమ్స్ 6 members కూడా వెళ్ళినాం షార్ట్ డ్రైవ్స్కి. అండ్ ఇక్కడ మనకు ఒక పౌచ్ లాంటిది ఇచ్చిండు. ఇంకా వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా ఒక స్పేస్ ఉంది ఇక్కడ. సో సైడ్స్కి అయితే ఏం స్పేస్ ఇవ్వలేదు, ఓన్లీ ఇక్కడ పౌచ్, ఇంక ఇక్కడ ఓన్లీ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఉంది. అండ్ స్పీకర్స్ ఇక్కడ సైడ్స్కి చూసుకోవచ్చు అనమాట. మీరు కోట్ హ్యాంగింగ్ కోసం కోట్ లేదా షర్ట్ వాట్ ఎవర్ యూ కెన్ హ్యాంగ్ ఇట్ ఓవర్ హియర్. అప్పట్లోనే ఈ ఫీచర్ ఆలోచించి పెట్టిండు అనమాట. సో ఇట్స్ వెరీ గుడ్. దీన్ని స్టార్ట్ చేసి దీని వర్కింగ్ కండిషన్ చూద్దాం ఎట్లా నడుస్తుందో. ఇంజిన్ సౌండ్ చూడండి, ఫుల్ వైబ్రేట్ అవుతుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్ వెల్. ఒకసారి రోడ్ మీదకి తీసుకెళ్ళి ఇది ఎట్లా నడుస్తుందో చూద్దాం. ఓకే, లెట్స్ పుట్ ఇట్ ఆన్ డ్రైవ్ మోడ్. స్టార్ట్. సేమ్ సౌండ్ వస్తుంది. నేను మాస్టర్స్ ఉన్నప్పుడు కూడా ఇదే సౌండ్ వచ్చింది. ఎంత సౌండ్ ఉన్నా ఏదున్నా కానీ కార్ అయితే ఫుల్ మంచి కండిషన్లో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సౌండ్ కోసం నేను ఏం చేస్తుండే అంటే ఒకవేళ సౌండ్ మరీ డిస్టర్బింగ్ ఉంటే కనుక బ్లూటూత్ పెట్టుకుంటుండే. బట్ సౌండ్ ఏమంత డిస్టర్బింగ్ లేదు, ఓన్లీ స్టార్టింగ్ సౌండే ఉంటుంది మీకు, లైక్ గిర్ర్ అని వైబ్రేట్. బట్ వన్స్ యూ క్రాస్ 60 or 70 రైట్, 70 ఒకసారి టచ్ అయిన తర్వాత నీకు అసలు సౌండ్ ఉండదు, ఎక్కువ వైబ్రేటింగ్ సౌండ్, ఓన్లీ ఇంజిన్ సౌండ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు అసలు మినిమలిస్టిక్ సౌండ్ వస్తుంది అక్కడ. అండ్ ఇక్కడ చూసుకోండి, నేను ఆల్మోస్ట్ 70-80 కూడా టచ్ అవుతున్నా, అయినా కూడా కార్ వెల్ అండ్ వర్కింగ్ కండిషన్లో క్రేజీ ఉంది. సో డెఫినెట్లీ ఏ మస్ట్ బై ఇఫ్ యూ ఆర్ ఆన్ బడ్జెట్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఏ మాస్టర్ స్టూడెంట్. అండ్ యా, సో ఆలోచించండి. డ్రైవ్ అయితే బాగానే ఉంది. సేమ్ 5 years నుంచి అసలు చెక్కు చెదరలే బండి. అసలు అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే ఉంది అండ్ బాగుంది. ద ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ దీని మీద మైలేజ్ ఇంకా ఏజ్ పెరుగుతుంది అంతే. బట్ కార్ అయితే ఎవర్ గ్రీన్, ఫోర్డ్ ఫోకస్ SC. ఓకే, మోస్ట్ అవైటింగ్ మూమెంట్, అసలు దీని ప్రైస్ ఎంత, నేను అప్పట్లో ఎంత కొన్నా, దీంట్లో టాప్ స్పీడ్ ఎంత కొట్టినా. దీని ప్రైస్ వచ్చేసి మేము అప్పట్లో $3,500కి కొన్నాం. అప్పట్లో $70 లెక్కన వేసుకున్నా కూడా ఆల్మోస్ట్ 2,50,000 వరకు పెట్టి కొన్నాం అప్పట్లో, కోవిడ్ టైంలో. అది ఇప్పటికి కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంది. ఆ మోడల్ సేమ్ 3,500 to 3,000 లేదా 4,000కి. ఒకవేళ మీరు బడ్జెట్లో ఉన్న మాస్టర్స్లో ఉన్నా తప్పకుండా తీసుకోండి. అండ్ సెకండ్ థింగ్, దీంట్లో నేను టాప్ స్పీడ్ ఎంత కొట్టినా, ఇది స్పీడోమీటర్లోనే 120 miles అని చూపిస్తుంది. దీంట్లో నేను కొట్టిన టాప్ స్పీడ్ 105 miles to 108 miles లెక్కన కొట్టిన. డిజిటల్ కాదు కాబట్టి నాకు కరెక్ట్ రీడింగ్ తెలీదు, బట్ బిట్వీన్ 105 to 108 miles కొట్టిన అనమాట. సో ఇది నా టాప్ స్పీడ్. ఓకే, త్రీ కీ హైలైట్స్ ఆఫ్ దిస్ కార్. ఆబ్వియస్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ ఇది. ఇంకోటి సెకండ్ రో కూడా మనం ఎక్స్టెండ్ చేస్తే ఫుల్ కెపాసిటీ ట్రంక్ సైజ్ ఉంది మనకి. థర్డ్ థింగ్ ఏంటంటే మీకు లో మెయింటెనెన్స్. ఈవెన్ దో దిస్ ఈజ్ ఫ్రమ్ 2010, మీకు చాలా తక్కువ మెయింటెనెన్స్లో అయిపోతుంది అనమాట. నేను ఇప్పటివరకు దీని మీద ఖర్చు పెట్టింది మ్యాక్సిమం ఈ 5 yearsలో మినిమం less than $1,000 అనమాట. అండ్ ఇన్సూరెన్స్ కూడా తక్కువ ఉంటుంది పాత కార్స్కి. సో ఇవి 3 key highlights. అండ్ ఇప్పటి నుంచి నేను ఫుల్ కార్ వీడియోస్, మంచి కార్ వీడియోస్ పెడతా ఉంటా. ఇది జస్ట్ నా వార్మప్ మాత్రమే. అండ్ ఇది నా సూపర్ కారు. సో ఇది నా సూపర్ కార్తో స్టార్ట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను నా డబ్బులతో ఫస్ట్ కొనుక్కున్న కారు గురించి కూడా నేను చెప్పబోతున్నా. సో దానికోసం కూడా మీరు వేచి చూస్తూ ఉండండి. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై.